హాయ్ గాయస్, ఈరోజు ఉగాదికి స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టాను అనమాట. ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ ఇప్పుడే చూద్దాం పదండి. హాయ్ గాయస్, ఈరోజు మా రూమ్లో మేము ఉగాది పచ్చడి చేస్తున్నాం. హాయ్, ఉగాది పచ్చడి ప్రిపేరింగ్. ప్రజెంట్ మా వాడైతే మామిడికాయలు పచ్చా అని కోసేస్తున్నాడు. బాగా చిన్న అవుతారు కదా, అందుకని మీరు ప్రొఫెషనల్ బిహేవ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ బనానాస్, మా వాడు ఆల్రెడీ బనానాస్ వేసి, ఇక్కడ చింతపండు, ఇక్కడ మామిడికాయ, ఇంకా అంత ఇక్కడ ద్రాక్ష పళ్ళు ఒక్కొక్కటి తీసేద్దాం. దాన్ని కొయ్యాలి. మెయిన్ ఈ అప్పు ఇంపార్టెంట్. ఈ బైజర్లో 29 రూపీస్ పెడితే ఇది ఇచ్చాడు ఆపు అని చెప్పి. దీంట్లో ఆపు కన్నా కాళ్ళే ఎక్కువ ఉన్నాయి. బెల్లం ఫ్రెండ్స్, ఈ బెల్లం పొడి వాడండి ఫ్రెండ్స్. యాస్ట్ ఆర్గానిక్ కాలేదు. ఇలా స్క్వీజ్ చేస్తాను. నెక్స్ట్ మామిడికాయలు వేసేద్దాం. తప్పకుండా వేస్తున్నాడు గాయస్ మా వాడు. వావ్, బ్యూటిఫుల్. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఆగు, కొద్దిగా బెల్లం కొద్దిగా అని చెప్పి అంతే అర్థం ఏంట్రా, ఉండాలి కదా మాత్రం. తీపి అయిపోద్దేమో మొత్తం. ఎందుకు అన్నీ వేసావు? ఇవన్నీ చెరిగేయాలి కదా, ఎందుకని ఇంపార్టెంట్ అయిన యాప్. ఇదే పెద్ద టాస్క్. పువ్వులను ఒక్కడే వేరు చేయాలి. దాంట్లో పువ్వులు ఎక్కడ మొత్తం ఇయ్యే కదా. అదే చూస్తున్నాను. అది చూడ ఎంత వచ్చింది. 29 రూపీస్కి ఇది వచ్చింది. క్యాబ్లో కుప్పలు ఉంటుంది మా ఊర్లో. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద టాస్క్. ఒక పువ్వు, 2 పువ్వులు తీసుకోవాలి. పువ్వులు డైరెక్ట్ వేసేస్తా దాంట్లోకి, చెరగవ దాన్ని. యాక్చువల్లీ చెరిగాని పూలు ఉన్నాయి అక్కడ. చూద్దాం. మొత్తం 29 రూపీస్కి ఇన్ని ఫ్లవర్స్. 29 రూపీస్కి 20 ఫ్లవర్స్ కూడా రాలేదు. ఓకే, అది కనబడుతుంది అక్కడ. ఇప్పుడు మిక్సీ పడితే నో ఉప్పు, కారం, లైట్ చిల్లీస్ ఇవన్నీ వేయలేదు కదా నువ్వు. చిల్లీస్ వేయాలి కదా. ఇంకా లైట్గా ఉప్పు, లైట్గానా? ఎస్, ఎందుకంటే మామిడికాయ చింతపండు ఉన్నది కాబట్టి ఓకే, ఎక్కువ వేయకూడదు. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు ఈ చిల్లీస్ ఒకటి కింద ఇగ్నోర్ ఇట్. నెక్స్ట్ అన్నీ వేసాము మొత్తం. నెక్స్ట్ గరిటె తీసుకుని మొత్తం మిక్స్ ఇట్. నౌ ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ. గుమగుమలాడే స్మెల్ వస్తుంది చూసా. చాలా రాకపోళ్ళు అట్టి పెడతా ఏం కనబడుతుంది కదా దాంట్లో. ఎప్పుడు చూద్దామంటే మొత్తం అంతా మిక్స్ అయిపోయింది. ఇది జీడిపప్పులో మిక్స్ చేయాలి కదా. ఎస్, ఇప్పుడు మనం జీడిపప్పు వేద్దాం గాయస్. కింగ్ ఆఫ్ ది నట్స్. మా దగ్గర నట్స్ ఉన్నాయి, సో అందుకనే మేము ఏం చేస్తున్నాం అంటే నట్స్ని తీయడానికి బద్ధకం వచ్చి ఇట్లా ఎరగొట్టుతున్నాం అనమాట. ఓకే, చాలే వేసి. వావ్, గణేష్. నవ్వు ఇప్పుడు మిక్స్ చేసేసేది. టేస్ట్ చేస్తావా? ఫస్ట్ మనోడికి ఎలా ఉంటుంది చెప్తాను.
రియాక్షన్ ఎలా ఉందా? బాగానే ఉంది. బాగానే ఉందా? ఫైనలీ ఉగాది పచ్చడి రివ్యూ ఎలా ఉందో చూసి తిని చెప్తాం. ఓకే, ఫైనలీ డన్. పచ్చడి అయితే బాగా వచ్చింది. శ్రీ పరాభవన ఉగాది శుభాకాంక్షలు అందరికీ. చెప్తా, హ్యాపీ ఉగాది గైస్. హ్యాపీ ఉగాది. సైన్ ఆఫ్.